నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ పర్సనల్ రీడింగ్కి సంబంధించి పర్సనల్గా మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ నెంబర్స్ మీద కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. ఫిజికల్ అబ్యూస్కి గురవుతుంటే కనుక దయచేసి వాటికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి ఈ వీక్లో కనుక ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ చేయాలనుకున్నా, ఎవరికైనా ట్రిప్స్కి వెళ్ళాలనుకున్నా, టూర్స్కి వెళ్ళాలనుకున్నా, నైట్ జర్నీస్ ఏదన్నా ఉంటే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోండి. యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే మీరు వెళ్ళిన ప్లేస్లో చిక్కుకుపోవడం కానివ్వండి, అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవడం కానివ్వండి, ఏదైనా వెదర్ చేంజెస్ వల్ల వచ్చే ఏదైనా ప్రమాదాలు కానివ్వండి, దెబ్బలు తాకడం కానివ్వండి, జరిగే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ముందే వెళ్ళొచ్చా లేదా అనే ప్రణాళికలు చూసుకున్న తర్వాత మాత్రమే జర్నీ అనేది స్టార్ట్ చేసుకోండి. సింహరాశికి సంబంధించిన వాళ్ళు దయచేసి అడ్వెంచర్స్ మాత్రం చేసి మీ ప్రాణాలకి మీద మాత్రం తెచ్చుకోకండి. జాగ్రత్తగా ఉండండి. అదొకటి మీరు కేర్ తీసుకున్నట్లయితే కనుక మిగతా అన్ని విషయాల్లో కూడా పాజిటివ్గా ఉండబోతుంది. బట్ అదే మెయిన్ థింగ్ ఇక్కడ, హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎలాంటి దెబ్బలు, ఎలాంటి ఇబ్బందులకి గురి కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైన విషయంగా ఇక్కడ చెప్పాల్సిన పాయింట్. ఇకపోతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు, చాలామందికి థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఏవైతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో, గత కొంతకాలంగా కూడా మిస్క్యారేజెస్ అవుతూ, ఓవర్ వెయిట్ వల్ల కానివ్వండి, కొంతమంది ఇది లేట్ అవుతూ ఉంటుంది. సో ఈ వీక్లో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, లేకపోతే ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళకి హెల్దీ బేబీ డెలివరీ అవ్వడం కానివ్వండి జరిగే అవకాశం కనిపిస్తుంది. జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, లేదు ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కానివ్వండి, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, అలాగే వీసాకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఏదైనా సరే ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే దీర్ఘకాలికంగా ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, అంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం కదా, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ విషయం మీద చేస్తే, దేని మీద చేస్తే మనకి రిటర్న్స్ బాగుంటాయి, ఫ్యూచర్ బాగుంటుంది పిల్లలకి సంబంధించి, మనకి సంబంధించి అని మీరు ఆలోచించే విధానం కానివ్వండి, మీరు వెళ్ళే ప్రాసెస్ కానివ్వండి, ఏదైనా సరే అది 100% సక్సెస్ ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీ పొజిషన్ ఇప్పుడున్న, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తుంటే మేబీ నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవ్వటం కానివ్వండి, లేదు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇంకొక కంపెనీలో ఏదైనా బెటర్ శాలరీ కోసము, మంచి పొజిషన్ కోసము మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే, జాబ్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆఫర్ లెటర్ కోసం కానివ్వండి, కాల్ కోసం కానీ వెయిట్ చేస్తుంటే ఈ వీక్లో ఖచ్చితంగా ఆ శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళకి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఈ వీక్లో మీకున్న విష్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. విష్ ఫుల్ఫిల్మెంట్ అంటారు కదా, ఆ వీక్ అని చెప్పచ్చు. బట్ ముందు చెప్పినట్టుగా ట్రావెల్స్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా మంచి లాభాలు చూస్తారు, చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. అంటే ఒక మంచి క్వాలిటీ సర్వీస్ అందిస్తున్నాము జనాలకి, ఒక సక్సెస్ చూస్తున్నాము, బిజినెస్లో మంచి ఆదరణ పొందుతున్నాము, మార్కెటింగ్ వల్ల, ప్రమోషన్స్ వల్ల మనకి అట్రాక్షన్ పెరుగుతుంది, క్లయింట్ అట్రాక్షన్, మనీ అట్రాక్షన్ పెరుగుతుంది. సో ఇలాగే పనిచేస్తే మనకి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి మంచి యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్.